ఒక చోట కస్టోడియల్ టార్చర్, మరో చోట లాకప్ డెత్, ఇంకో చోట నిందితులకు సహకారం. ఇలాంటి విమర్శలు, ఆరోపణలతో నెల్లూరు జిల్లా పోలీసులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇంతకీ అక్కడ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది? నెల్లూరు జిల్లా పోలీసులు వరుస వివాదాల్లో లాక్ అవుతున్నారు. గత ఏడాది నుంచి అనేక ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా పోలీసులు తమపై అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ఆదేశాలతో తమను ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. ఇవన్నీ ఓ ఎత్తైతే సామాన్యులు కూడా పోలీసుల పనితీరుపై విమర్శలు చేస్తూ ఉండడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కొందరు ఎస్ఐల ఓవర్ యాక్షన్ ఆ శాఖకు చెడ్డ పేరు తీసుకొస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండాపురం ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు తనను కస్టోడియల్ టార్చర్ చేశారంటూ రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఆరోపించాడు. దీనిపై పోలీసులు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. పొదలకూరు పిఎస్ ఎస్ఐ హనీఫ్ వైసీపీకి చెందిన ఓ రైతును తీసుకొచ్చి కొట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. అతన్ని కొడుతూ టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి చూపించారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆందోళన చేపట్టారు. అదే ఎస్ఐ ఇప్పుడు మనుబోలు పిఎస్లో పనిచేస్తూ ఏడుకొండలు అనే నిందితుడిని లాకప్ డెత్ చేశారన్నది మరో అభియోగం. చోరీ కేసులో ఏడుకొండలో అనే వ్యక్తిని తీసుకొచ్చి ఎస్ఐ హనీఫ్ అతన్ని కొట్టారని, ఆ దెబ్బలు తట్టుకోలేక ఏడుకొండలు చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పొదలకూరు ఎస్ఐ రాకేష్ కూడా ఏడుకొండల్ని కొట్టారని చెబుతున్నారు. జిల్లాలో కొందరు ఎస్ఐల పనితీరు, ఓవర్ యాక్షన్ వల్లే పోలీస్ శాఖకు చెడ్డ పేరు వస్తోందన్న ప్రచారం జరుగుతోంది. బుచ్చిరెడ్డిపాళెం ఏవో శ్రీహరి హత్య కేసులో కూడా పోలీసుల తీరు విమర్శలకు దారితీసింది. ఈ కేసులో ఏవన్ నిందితుడు హరికృష్ణ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కేసును తారుమారు చేసే ప్రయత్నం చేశారు. దీంతో సిఐ శ్రీనివాసరావును సస్పెండ్ చేసిన ఎస్పీ మిగిలిన సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. పరారైన హరికృష్ణను వెంటనే పట్టుకుని ఉంటే ఆత్మహత్య చేసుకోకుండా ఫ్యామిలీని కాపాడే అవకాశం ఉండేదని చర్చించుకుంటున్నారు. అంతేకాదు, స్టేషన్కు వచ్చి వారిపై దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు కూడా జిల్లాలో అనేకం ఉన్నాయి. ఇలాంటి వరుస సంఘటనలతోనైనా తీరు మార్చుకుంటారా లేదా అన్నది చూడాలి.